అవాంతరాలు జరిగిపోతుంది. రైట్, మళ్ళీ మాట్లాడదాం చిట్టిబాబు గారు, మళ్ళీ మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారితో మనం మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే మేడం, మీకు నమస్కారం. నమస్తే అండి. సత్యం గారు, అసలు ఏంటి రెమ్యునరేషన్ ఒకేసారి 30% పెంచాలనడంలో ఏదైనా మతలబు ఉందా అంటారా? కార్మికులు ఎందుకు ఇంతగా డిమాండ్ చేస్తున్నారు అంటే రోజు వారి కూలీగా వాళ్ళు వెళ్తే కానీ గడవని పరిస్థితి, అలాంటిది ఎందుకు ఇన్ని రోజుల పాటు సమ్మెను ఈ విధంగా కొనసాగిస్తున్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఓకే, నిజంగా చిట్టిబాబు గారు మాట్లాడినట్టు సినిమా నిర్మాతలు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అన్ని డబ్బులు తీసుకుంటున్నప్పుడు కార్మికులు పెంచమంది ఎంత, ఒక 30% పెంచమన్నారు కదా, మరి ఎందుకు ఈ పెంచాలి అన్న డిమాండ్ లో వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? మేడం, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీ పర్యటించకుండా చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉండేదండి. రూపాయి పెడితే 5 కోట్ల నుంచి తినేస్తే సరిపోయేది అన్నట్టుగా చెప్తున్నారు హైదరాబాద్ లో. ఆ తర్వాత 97 ఆ ప్రాంతంలో, 96 ఆ ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిందండి బికాస్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మరింత ఇన్కమ్ పెరిగి మరింత ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కారణం ఎందుకు చెప్తున్నానంటే సినిమా వాళ్ళకి వేతనాలు కానీ హీరోలకు కానీ అందరికి రేట్ ఎక్కువ, సామాన్యులకి కంపెనీ వాళ్ళకంటే సాఫ్ట్వేర్కి ఎక్కువ, వాళ్ళకి తక్కువ అని అనుకోవడం తప్పు అండి. అయితే పెరుగుతున్న ధరల రీత్యా హీరోకి 10 కోట్లు ఇచ్చేవాడికి 30 కోట్లు ఇచ్చి, 30 కోట్లు ఇచ్చేవాడు 100 కోట్లు ఇచ్చి, 300 కోట్లు ఇచ్చి సినిమా తీసేటప్పుడు కింద స్థాయి కెమెరామ్యాన్ కి 1 నుంచి 1000 నుంచి 1700, 15 నుంచి 2000 పెంచడం అనడంలో తప్పు ఏమి లేదు, పెంచాలి. అయితే ఇటు సినీ కార్మికులు కానీ ఫెడరేషన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు సినిమా కార్మికులకి 30% పెంచమని అంటే పెంచారు, లేదా 5% పెంచుతామంటే ఒప్పుకోరు. మీడియాకి 10%, 50% పెంచినా కానీ నిర్మాత సమస్య బడ్జెట్ ఎగస్ట్రా అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలతో సతమతం అవుతున్నాడు అండి ఇప్పుడు. అలాగే పెంచకపోయినా నిర్మాత ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఓకే, కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ నిర్మాతలు కానీ వీళ్ళు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ సినిమా చేయాలి అంటే నాకు ఇంత కావాలని మాట్లాడతారు. ఓకే అని చెప్పేసి వాళ్ళ రెమ్యునరేషన్ అంతగా పెంచి ఇచ్చినప్పుడు జస్ట్ కార్మికులు అడిగేది ఎంత, ఆ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతారు? పాపం ఇప్పుడు వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ కి చూసుకుంటే వీళ్ళకి చాలా తక్కువే కదా హీరో హీరోయిన్ల కంటే కూడా. నేను అదే చెప్తున్నాను మేడం, నాకు ఒకసారి కంప్లీట్. నేను అనేది ఏంటంటే సపోజ్ ఒక బాహుబలి సినిమా అనుకుందామండి, ఒక 500 కోట్ల బడ్జెట్ అనుకుందాం, రైట్? ఒక చిన్న సినిమా ఒక 3 కోట్ల సినిమా అనుకుందామండి. ఈ 3 కోట్ల సినిమాకి 500 కోట్ల సినిమా కూడా కెమెరా స్టేజ్ కి సేమ్ ఉంటదండి జీతం. 1000 అయితే 1000, 1700, 1500. అవి చీఫ్ కొరియోగ్రాఫర్ కి ఎక్కువ ఉంటది కానీ అతను 30 కోట్లు ఉండొచ్చు. అదే చీఫ్ డాన్స్ మాస్టర్ కానీ ఆ కింద ఉన్న జూనియర్ అసిస్టెంట్ కి రేట్ సేపు, అది కూడా కార్డు మెంబర్స్ కే రేట్లు వర్తిస్తాయి కానీ నాన్ మెంబర్స్ మళ్ళీ 300, 400, 500, 600 ఉంటదండి. నేను అనేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించేటప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి ఇచ్చే అమౌంట్ కానీ, హీరోస్ కి ఇచ్చింది కానీ, హీరోయిన్స్ కి ఇచ్చేది కానీ, ఒక డైరెక్టర్ ఇచ్చేది కానీ, ఒక చీఫ్ డాన్స్ మాస్టర్ ఇచ్చేది కానీ, లేదా కొరియోగ్రాఫర్, వీళ్ళందరూ రేట్లు తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ కావడమే కష్టం. రిలీజ్ అయిన తర్వాత థియేటర్ లోకి రాకుండానే నెగిటివ్ రివ్యూలు రాస్తుంటే సినిమా థియేటర్కి ఎవరు వెళ్తారు? మొదటి రోజే ఫుల్ అవ్వడం కష్టం అవుతుందండి. దానికి తోడు సినిమా వచ్చిన 2 గంటల్లోకి ఇంటర్నెట్ లో సినిమాలు వచ్చేస్తాయి హెచ్డీ ప్రింట్, హెచ్డీ క్వాలిటీ తోటి. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాని నిర్మాత దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి అందరూ కూర్చొని అందరి రేట్లు తగ్గించి, అలాగే కార్మికులు కూడా ఎంతో కొంత పెంచి ఇలా సమన్వయం చేసుకోకుండా నేను లేకపోతే సినిమా లేదని కార్మికులని, నేను లేకపోతే సినిమా లేదని హీరో అనుకుని, నేను నా వల్లే సినిమా హిట్ అయిన డైరెక్టర్ అనుకుంటే మాత్రం తెలుగు సినీ పరిశ్రమ లేదా భారతదేశం యావత్ సినీ పరిశ్రమ పక్కన పెడతాం. మన తెలుగు పరిశ్రమ మనుగోడ లేకుండా పోతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఒక ఓటీటీ కాంపిటీషన్ కానీ, ఒక ఇంటర్నెట్ స్టోరీ కాంపిటీషన్ కానీ, లేదా ఈ నెగిటివ్ రివ్యూస్ ప్రభావం కానీ, దీనివల్ల సినిమా హిట్. ఒకప్పుడు 24 గంటలు అయితే పని ఉంది కానీ కార్మికులకి, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు 10 సినిమాలు వస్తే అందులో ఒక సినిమా హిట్ అయితే 9 సినిమాలు ఫెయిల్ అయితే ఆ నిర్మాత మళ్ళీ సినిమా తీయడం చాలా కష్టం అండి. ఒక నిర్మాత 9 మంది నిర్మాతలు ఎప్పుడైతే సినిమా తీయలేదో ఈ కార్మికులకి 2000 చేసిన 1000 నుంచి 2000 చేసినా కానీ పని లేని దానికి ఉపయోగం ఏంటంటే ముందు సినిమా రంగాన్ని బతికించడానికి అందరూ ట్రై చేయాలండి. ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి, టచ్ అప్ బాయ్ దగ్గర నుంచి, ఒక కెమెరామెన్ అసిస్టెంట్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, సినిమా అందరూ కూడా తమ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు పాట తీసుకొని తగ్గించి
తక్కువ తీసుకుంటున్న వాళ్ళు ఎంతో కొంత ప్రస్తుత ధరలకు అనుకూలంగా పెంచకపోతే వీళ్ళు బతకలేరు, సినిమా ఇండస్ట్రీ కూడా బతకలేదు. ఆ విధంగా పెద్దలంతా ప్రయత్నించాలి కానీ పరస్పర ద్వేషాలకు పోయి నేను హీరోకు 100 కోట్లు ఇచ్చేస్తాను, లైట్ మెన్ కు రూపాయి పెంచమంటే పెంచడం అనేది అది తప్పే ఇదే తప్పని నేను భావిస్తున్నాను మేడం. రైట్ సత్యం గారు, మీరు హోల్డ్లోనే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజేందర్ గారు, ఓకే, బంద్ లో పాల్గొంటానన్న కార్మికులందరికీ ఇప్పుడు